ఓం నమ శివాయ. నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మీకు ఒక అద్భుతమైన గ్లాస్ హౌస్ చూపిస్తున్నాను. ఈ గ్లాస్ హౌస్లో చాలా పెళ్ళిళ్ళు, తర్వాత సినిమా షూటింగ్లు, టీవీ సీరియళ్ళు, సాంగ్స్, సీన్స్ చాలా తీశారు ఫ్రెండ్స్. ఈ గ్లాస్ హౌస్లో చాలా బ్యూటిఫుల్గా కట్టారు గ్లాస్ హౌస్. నేను ఇది మధ్యాహ్నం 2:30-3 టైంలో తీస్తున్నా. భయంకరంగా ఎండ ఉంది. ఎండ లోపల ఇది తీశాను. చాలా అద్భుతంగా అందంగా ఉంది. అక్కడ ఉన్నది పియానో, ఇక్కడ ఒకటి మిర్రర్ పెట్టారు. మొత్తం చూడండి ఫ్రెండ్స్, ఆ పైన షాండ్లియర్ నైట్ ఎఫెక్ట్లో చాలా బాగుంటుంది. ఇది మిడ్ డేలో చూపిస్తున్నాను మీకు. మంచి గార్డెన్లో చుట్టూ గార్డెన్ పెట్టి ఆ గార్డెన్ మధ్యలో గ్లాస్ హౌస్ నిర్మించారు. దీంట్లో చాలా మూవీస్ షూట్ జరిగాయి. ప్లస్ ఈ పెళ్ళి ఈవెంట్స్, సాంగ్స్ చాలా జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది. ఇది వచ్చేటప్పటికి మీకు మంచి రౌండింగ్లో గార్డెన్ పెట్టి ఆ గార్డెన్ మధ్యలో ఈ గ్లాస్ హౌస్ నిర్మించారు. ఈ గ్లాస్ హౌస్ వచ్చేటప్పటికి మీకు మన కీసర దగ్గర ఉంది ఫ్రెండ్స్. ఇది ఈ షూటింగ్ చేసే స్టూడియో అనమాట. ఈ స్టూడియోలో మ్యారేజ్లకి కూడా వీళ్ళు రెంట్కి ఇస్తున్నారు. ఇది మేము షూట్ చేయడానికి వెళ్ళినప్పుడు చేశానన్నమాట. ఇది చాలా అద్భుతంగా ఉంది. ఇది మీకు ఈ అందాన్ని, అద్భుతాన్ని మీకు కూడా చూపిద్దామని చూపిస్తున్నాను. చూడండి, చాలా బాగుంది. ఇది సేమ్ ఇలాంటి గ్లాస్ హౌస్ మేము శివాజీ సినిమాకి శ్రీ తోటతరణి గారు, ఆర్ట్ డైరెక్టర్ గారు ఒక సాంగ్లో వేశారు ఫ్రెండ్స్. ఇది చాలా భారీగా ఖర్చు పెట్టి ఒక 3 crores దాకా ఖర్చు పెట్టేశారు. ఇలాంటి సెటప్పే రజనీకాంత్ గారు, శ్రేయ గారిది సాంగ్ ఉంటుంది అందులో. మొత్తం గ్లాస్ ఐటమ్స్ అనమాట. ఆ సెట్ మొత్తం అద్భుతంగా నిర్మించారు. అప్పుడు ఆ సెట్ వర్క్ జరిగేటప్పుడు నేను ఆర్ట్ డైరెక్టర్ తోటతరణి గారికి తిరిగాను. చాలా బాగుంటుంది. ఇది బయటకు వచ్చి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇది గ్లోబ్ ఆకారంలో రెడీ చేశారు. మంచిగా ముందు ఫ్రంట్ ఏమో పోర్టికోలాగా ఒక పందిరిలాగా చేశారు. నేను ఇప్పుడు గార్డెన్లో వెనక పక్కకు వచ్చి చూపిస్తున్నాను. మొత్తం చుట్టూ గార్డెన్ పెట్టి గార్డెన్ మధ్యలో ఈ గ్లాస్ హౌస్ నిర్మించారు ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా ఉంది. చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంది. చుట్టూ గ్రీనరీ మధ్యలో గ్లాస్ బిల్డింగ్ అనమాట. అసలు ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది. అక్కడ ఈ దీంట్లో కంటే కూడా అక్కడ నైట్ ఎఫెక్ట్లో మొన్న ఒక షూట్ జరిగితే చూసాం ఫ్రెండ్స్. చాలా బ్యూటిఫుల్గా అరేంజ్ చేశారు. అసలు రాత్రిపూట చాలా బాగా కనిపిస్తుంది. నేనైతే ఇది డే ఎఫెక్ట్లో షూట్ చేశాను. చాలా బాగుంది. ఇది ఇక్కడ మీరైనా సరే వచ్చి షూట్ చేసుకోవచ్చు. ఇక్కడ రెంట్కి ఇస్తారు. ఇది స్టూడియో అనమాట. ఇది ఈ స్టూడియోలో ఎవరైనా వచ్చి షూట్ చేసుకోవచ్చు అనమాట. ఇది రెంట్కి ఇస్తారు. ఇది మేము కూడా అప్పుడు రెంట్కే వచ్చాం, షూట్ చేసుకోవడానికి వచ్చాము ఈవెంట్కి. చాలా బాగుంది. ఇది మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా బ్యూటిఫుల్గా ఉందని చెప్పేసి నేను చూశాను, మీకు కూడా చూపిద్దామని చేశాను. ఇది వచ్చేటప్పటికి కీసర దగ్గర ఉంటుంది ఫ్రెండ్స్. ఇది స్టూడియో ఒకటి, రా స్టూడియో అని దాంట్లో ఉందన్నమాట. ఈ గ్లోబ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీకు నచ్చితే అక్కడ మీరు వెళ్ళి షూట్ చేసుకోవచ్చు. పెళ్ళి ఈవెంట్లకు కానీ ఏదైనా ఫంక్షన్లు ఉన్నా కూడా వాళ్ళు రెంట్కి ఇస్తారు. చాలా మంచిగా అనిపించింది అని చెప్పేసి చేశాను నేను. బ్యూటిఫుల్గా ఉంది. నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.